హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు ఉదయాన్నే పైకి వచ్చానండి. సూర్య భగవానుడు ఇప్పుడే వస్తున్నాడు చూడండి. ఒక నమస్కారం చేసుకోండి. మా మల్లె తోట పూలన్నీ రోజుకు వస్తానే ఉన్నాను. షార్ట్స్లో తీసి పెడుతున్నా. ఇప్పుడు నేను ఎండకి పైకి రాలేక వీడియోలు చేయలేక ఎంత ఎండలు తగ్గి కొంచెం చల్లబడుతుందిలే వాతావరణం అనుకున్నా కూడా ఓపిక ఉండట్లేదండి. ఎండల్లోనే బాగుంది. నిన్న ఒక అమ్మాయి కూడా ఫోన్ చేసి, అమ్మ బాగా ఎండల్లో ఉన్నప్పుడే బాగుంది, ఇప్పుడే నమ్మిట్టయిందంటే నాకు అట్టాగే ఉందమ్మా, పైకి వెళ్ళలేక పని చేయలేకపోతున్నానంటే, అమ్మో ఏ ఎండలు తగ్గి నాకు ఇప్పుడేందమ్మా ఇంత బాధగా ఉంది అని అంటుంది. అట్లాగే మా తోట ఒకసారి చూడండి. 2 ట్రిప్పులు వీడియోలు పెట్టాల్సింది కుదరలేదు. మా సపోటా చెట్టు చూడండి, నీళ్ళు పెడదాంలని పొద్దున్నే ఇవాళ కొంచెం చల్లగా అట్లా అనిపిస్తుంది, పైకి వస్తున్నాం. అయితే ఇప్పుడు నేను ఈ సపోటా మొక్కకి కొంచెం కటింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే కాయలు దాదాపుగా అయిపోయినాయి కదా, ఇక మళ్ళీ కొత్త చిగుర్లు వస్తేనే మళ్ళీ పూత అనేది వస్తుంటుంది. మనం అయిపోయిన కొమ్మలు తీసేసుకోవాలి. వీటికి కొన్ని ఇట్లాంటి చోట ఇది కొత్త చిగురు వస్తుంది, కనిపిస్తుందా? అయితే ఇక్కడ కాయలు తీసేసాము. ఇట్లా కొంచెం చూసుకొని అడిగారు మొన్న వాళ్ళు, అమ్మ సపోటా మొక్క కటింగ్ చేయరా మీరు, అంతే పెంచుతారంటే చెయ్యాలి. కానీ నాకు చెట్టు నిండా కాయలు ఉన్నాయి కాబట్టి నేను ఇన్నాళ్ళ నుంచి చేయలేదు. ఇప్పటికీ ఉన్నాయి కాయలు. అదండి ఇప్పుడు ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నా, మీరు ఎక్కడెక్కడ కట్ చేసుకోవాలనేది చూడండి. ఇప్పుడు ఇది తీసేసామా, ఇది కొంచెం కత్తెర పెట్టి కట్ చేస్తా. ఇక్కడ ఈ కాయ కొంచెం ఉంది, ఇక్కడ కట్ చేసుకున్నామంటే ఇక మళ్ళీ చిగుర్లు వస్తుంది, అక్కడ కొత్త చిగుర్లు. కాయలన్నీ చాలా వరకు పోసాను, షార్ట్స్లో కూడా చూపించాను కదా మీకు. ఇక్కడ చూడండి, ఇవి ఇంకా పండలేదు. ఇగండి ఇక్కడ ఇవి ఇంకా సైజు అయితే పెరుగుతున్నాయి, భలే సైజు వస్తున్నాయండి. అసలు బజార్లో మొన్న బజార్ వెళ్తే బండి మీద చూశాను, చిట్టి కాయలండి. మన దగ్గర ఎంత మంచిగా వస్తున్నాయో. అయితే ఇప్పుడు ఈరోజు నేను కొన్ని పనులు చేసుకోవాలనుకుంటున్నా. కొన్ని కొమ్మలు కటింగ్లు చేసి, మొన్న ఒక అమ్మాయి కామెంట్ పెట్టారు, అమ్మ మొక్కలన్నీ టెర్రస్ మీద అట్లా పెరిగిపోతున్నాయి కదా, కటింగ్లు చేయరా అనంది. చెయ్యాలి. ఇప్పుడు ఇదిగో చూడండి, ఎండకి నేను పైకి రాలేక మనం మొక్కలను పట్టించుకోకపోతే ఇంక ఇదే పరిస్థితి అవుతుంది. ఇక్కడ చాలా పిందెలు చూపించా కదా మొన్న షార్ట్లో మీకు, దానిమ్మ మొక్క. అవన్నీ కొన్ని మగపూలు ఉంటాయండి, అవి రాలిపోయినాయి. ఇదిగండి ఒకటి నిలబడింది ఈ కొమ్మకి, ఇది ఒక్కటి నించుకుంది. ఇది నిమ్మ, అంతకుముందు కటింగ్ చేశాను, మొత్తం మళ్ళీ చిగుర్లు వచ్చేసింది. ఇదిగండి పెద్ద కొమ్మలే కటింగ్ చేసా. మళ్ళీ చూడండి ఎన్ని చిగుర్లు వచ్చినాయో. నాకు కుదిరినట్టు కొన్ని పనులు చేస్తున్నానండి. ఇది పెద్దది గజనిమ్మ అంటారు కదా, అది. ఇదిగండి ఇట్లా ఇవన్నీ కూడా కొన్ని చివర్లు తీసేసా. ఇది చూడండి, టేబుల్ నిమ్మకి పురుగు చూడండి. ఇదిగండి ఇట్లాంటి పురుగు వస్తుంది, ఇది చూసుకోవాలి మనం, తీసేసి చంపేసేయాలి. ఎందుకండి ఇక్కడ ఒకటి ఉంది. ఇంకా కొన్ని పనులు అయితే ఇప్పుడు నేను చేసుకోవాలనుకుంటున్నా. మంచి ఎండల్లోనే హుషారుగా ఉందండి. మరి మీకు ఎట్లా ఉందో, మీ మొక్కలు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ రూపంలో తెలియజేయరా. ఇదిగండి ఇదైతే స్వీట్ లెమను, అసలు పూత మళ్ళీ వస్తుందండి. ఇదిగండి కాయలు పడ్డాయి. పోయినసారి కొంచెం చిన్నవి ఉన్నాయి, ఇప్పుడు ఒకరో పెరిగినాయి, పూతలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ పూతల మీద ఉన్నప్పుడు మనం ఇంకేదన్నా లిక్విడ్, కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఉంది, 2 బకెట్లు తీసుకొచ్చి పోస్తా. ఇది కొమ్మ ఎందుకో ఇరిగింది. ఇది అవకాడో మొక్క అండి. ఇది ఒక పక్క చిగుర్లు వస్తానే ఉంది, ఇట్లాగా కింద నుంచి ఆకు ఎండిపోతుంది. నేను ఇదంతా కొంచెం ఇక రఫ్ చేసుకోవాలి ఇట్లా, ఎందుకంటే ఆకు రాలిన దగ్గర ఇట్లా చివరగా ఇట్లా ఉంటుంది.
ఇవన్నీ తీసేయాలి. ఈ యొక్క పనులు ఇంకా పనుల్లోకి దిగాలి. ఏంటంటే కొంచెం వాతావరణం చల్లబడుతుంది, చూద్దామని. ఇవన్నీ ఫ్లవర్స్ చూడండి, పేర్లు గుర్తురావు త్వరగా, మీరే గుర్తు చేసుకోండి. జేడ్ ప్లాంట్, రాగి చెట్టు, బెండ చెట్లు, ఇవన్నీ కాయలు కోసేస్తున్నా. ఇదండి రెడ్ బెండ. తోటకూర చూసారా, విత్తనాలు కట్టినాయి. ఇదంతా వాళ్ళు చేయాలండి. అన్నీ కొంచెం ముందుకు లాక్కొని అక్కడ లోపల ఉన్న టబ్బులు కూడా తీసుకొని, ఇది ఇందులో కుంకుడు చెట్టు పడి మూలిసింది, ఇందులోనే ఇది శంకుపూలు మొక్క ఉంది. ఇవన్నీ తీసేస్తానండి. కుంకుడుకాయలు మనకు కాసేది లేదేం లేదు, ఇది నెట్టబోతా ఉంది. ఒకసారి కట్ చేశాను, ఇదండి ఇక్కడ ఇది మళ్ళీ వస్తుంది. ఇది పీకేసి మనం ఏదైనా టబ్బు తిరగబోసి మట్టి ఇంకేదన్నా పెట్టుకోవాలి. చెమేలి మొక్క అండి, ఇదండి చిన్న దాంట్లో ఉంది. ఒకళ్ళు అడిగారు చెమేలి మొక్క గురించి చూపించండి మేడం గారు అని. ఇదండి పూలు అయితే ఇట్లా వస్తున్నాయి, మొగ్గలు ఉన్నాయి. రోజుట్లాగే నీళ్లు పోసేస్తుంది. ఇప్పుడైతే నిన్న పోయిలా నీళ్లు, మొన్న పోసాను. ఈ లిల్లీ పూలన్నీ వచ్చి అయిపోయింది, కాడ కూడా తీసేయాలి. ఈ మొత్తం కూడా సర్దాలి. తొండ చూడండి పోయింది లోపలికి. మొక్కలైతే నీళ్లు మొన్న అయితే అసలు 3 రోజులు ఇవ్వాల, వరుసగా 3 రోజులు అసలు ఏందో పాలు మాలిక చేయలేను పని అన్నట్టుగా. ఎండ తగ్గినాక చల్లబడ్డాకే, వాతావరణం చల్లబడ్డాకనే ఓపిక తగ్గింది. ఎందుకనో మొత్తం వడబడిపోయినాయండి. 3 రోజులు నీళ్ళు అంతకు ముందు రోజు ఇచ్చాను, మళ్ళీ 3 రోజులకి వచ్చి 4వ రోజు ఇచ్చాను నీళ్ళు. అన్నీ వడబడిపోయినాయి ఉద్యములు. చూడండి మొగ్గలు. అంతకుముందు ఇక్కడ చూపించాను కదా మొగ్గ, వచ్చి రాలిపోయింది. ఇవి కూడా అట్టనే కొన్ని, ఇవి కూడా కటింగులు చేస్తానండి. జామ మొక్కలు, ఈ పెద్ద మొక్కలు కటింగులు చేయాలి, చేస్తే మళ్ళీ కొత్త చిగుర్లు వస్తాయి. ఇక్కడ కాకరకాయలు 2 చూపించాను కదా, అవి కోసుకున్నా. మొన్న బజార్ నుంచి కేజీ తీసుకొచ్చి కాకరకాయ కారం చేసి, ఇవి కూడా పండిపోతున్నాయి. నీళ్ళు ఇవ్వక మట్టి చూడండి ఎట్ట ఎండిపోయింది. నీళ్ళు ఇవ్వాలి ఇప్పుడు. ఇవన్నీ జామ చెట్టుకు కూడా ఏదో మిడతలాంటి పచ్చ పురుగు ఎగురుతూ ఉంటుంది కదా, అది పట్టింది, తినేస్తుంది. అన్నీ చూడండి ఎట్ట అయిపోయినాయి. కుండీలల్లో అంతేనండి, ఒక్కరోజు నీళ్ళు ఇవ్వకపోతే అంతే. ఇంకా కొన్ని పనులు చెయ్యాలి. మొక్కలన్నీ ఒకసారి ఇట్లా చూపిద్దామని. ఇదండి దొండ మొక్క. మొన్నంతా కొంచెం కిచెన్ వేస్ట్ పెట్టాను కదా, తవ్వి కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసాను కదా. ఇప్పుడు చూడండి పూతలు వచ్చి కాయలు పడుతున్నాయండి. ఇవండి ఇక్కడ కూడా ఇవండి ఇంకా కాయలు వస్తాయి. ఇంక మళ్ళీ ఇప్పుడు కొంచెం కిచెన్ వేస్ట్ నీళ్ళు పోసానంటే మంచిగా వస్తుంది. ఇక్కడ చూడండి దోస మొక్క ఒకటి పెరుగుతుంది, బచ్చలాకు. మొన్న ఒకసారి కటింగ్ చేశాను, చూపించాను మీకు, అది మళ్ళీ చిగురులు వచ్చేసి వస్తుంది. ఇక్కడ దొండ మొక్క నాటాను కదండి, అక్కడ పేక్కొచ్చి అది చచ్చిపోయింది. ఎండకి నేను రాకపోయేటప్పటికి నీళ్ళు పోయాక కొన్ని మొండి మొక్కలేమో నిలబడ్డాయి, కొన్ని లేతగా ఉండి కొత్తగా నాటిన మొక్క కదా. అదండి ఇది చెప్పే కదా, ఎండలకు పైకి రాలేక సగం. ఇదేంటంటే ద్రాక్ష మొక్క చూడండి ఎట్టపోయిందో. ఇవన్నీ ఆకులు తీసేయాలి, కొంచెం తవ్వాలి, నీళ్లు పెడితే కానీ మళ్ళీ మట్టి మెత్తదనంగా రాదు. వంగ మొక్కలు నిజంగా అండి పిల్లల్ని చూసుకున్నట్టు చూడాలని చెప్తా కదా. అందరూ అంటారు నన్ను, నువ్వు మొక్కలతోటే నీకు సరిపోతుంది కదా సుజాత అని అంటారు. మరి మొక్కలు ఇట్లా చూసుకోకపోతే, ఇప్పుడు చూశారు కదా 3 రోజులు 4 రోజులు మనం గ్యాప్ ఇచ్చేసరికి ఎలాగైపోయినాయో నా మొక్కలు చూడండి. ఇదైతే అసలు మొత్తం వడబడిపోయింది. అమ్మ సారీ అమ్మ అని చెప్పుకొని మంచిగా మళ్ళీ రామ్మ అని చెప్పి సారీలు చెప్పా మా మొక్కలందరికీ. నవ్వుతుంది నిన్న అమ్మాయికి చెప్తుంటే. నిజంగా సారీ చెప్పాలి మనం ఏదన్నా తప్పు చేసినప్పుడు. నేను చెప్తా, మీరు ఎంతమంది మీరు అట్లా చెప్తారు చెప్పండి.
మనం ఏదన్నా తెలుసో తెలియక ఒక తప్పు చేసినప్పుడు ఆ తప్పుని ఒప్పుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాయి మొక్కలు. ఇక నుంచి చూసుకోవాలి. ఇక్కడ ఒక తోటకూర మొక్క చూసారా, నన్ను మించిపోయింది, విత్తనాలు కట్టింది. ఈ కమలా చెట్టులో ఉంది. ఇవన్నీ కొన్ని చివర్లు కట్ చేసుకోవాలి. లక్ష్మణాఫలము, రామాఫలము. ఇక్కడ ఒక బచ్చల తీగ చూడండి ఎట్లా వస్తుందో, మామిడి చెట్లో పడి మొలిసింది. దోస తీగ ఒకటి వస్తుంది. ఒక్కసారి మీకు అన్నీ చూపిద్దామని చెప్పి కాకర తీగ అటు మారుద్దాంలే అనుకున్నా. ఇక పూలు చూడండి, ఇందులో ఉంది కదా కాకర తీగ. అన్నీ చూడండి ఎట్లా అయిపోయినాయి నీళ్లు లేక. ఇక్కడే పూతలు వస్తుంది, టల్లుకుంది. ఇంకా సరే దీన్ని కదిలియకూడదులే అని చెప్పి ఇట్టనే ఉంచా. దీన్ని అటు కడతా, అటు పైకి తీగ ఒకటి అటు కట్టేస్తే ఇది కొంచెం జరపాలి. ఎండలకి చేయలేక కొంచెం నేను డల్ అయ్యాను, మొక్కలు కూడా డల్ అయిపోయినాయి. ఇవన్నీ తీయాలి ఇప్పుడు. మాకు జ్యోతి వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఊరు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసారు. ఒకరోజు రమ్మని చెప్పా, కొంచెం ఇవన్నీ సర్దాలి. ఈ తీగలు, చిక్కుడు తీగలు కూడా పాత చెట్టు అండి, పర్పుల్ కలర్ చిక్కుడు. ఇప్పుడు మళ్ళీ అల్లుకుంటుంది. ఉంచా పీకలేదు అప్పుడు, అది ఇక పైకి ఇక్కడ అల్లించాలి. ఇదిగండి తోటకూర మొక్కలు ఇవన్నీ తీసేయాలి. ఇదిగండి ఇందులో చిక్కుడు చెట్టు ఉండేది అక్కడ. ఆ చిక్కుడు చెట్టు అది ఉందో పోయిందో కూడా అర్థం కావట్లేదు. ఇవన్నీ కదిలిస్తే ఇప్పుడు కంపు కొంచెం పనిలో దిగినప్పుడు, ఆ పనిలో దిగినప్పుడు అది చేయాలి. అట్లా ఇవ్వండి. గులాబీ మొక్కలు కూడా పూలు అప్పుడొకటి పూసినాయి. నేను అవి మీకు చూపించలేదు. తర్వాత మొత్తం అవన్నీ కటింగ్లు చేయాలి. ఇక్కడ కూడా అన్నీ కోసుకున్నా ఒకసారి పూలు. ఇవన్నీ కోసినాయి. ఇవన్నీ ఇవన్నీ కోసుకున్న పూలు. ఈ కటింగ్లు చేయాలి. మళ్ళీ కట్ చేస్తే ఇట్లా కొత్త చిగుర్లు వస్తాయి. ఇంకా కొన్ని పనులు చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇందులో మొన్న పాలకూర విత్తనాలు వేసి షార్ట్లో చూపించా కదండి మీకు. కొన్ని వచ్చినాయి. ఇగండి ఈ దోస మొక్కలు మొలిస్తే పీకేసా. ఈ కుండీ నిండా వచ్చినాయి, అవతల కుండీలో కూడా. ఇవన్నీ పీకి దీని మీద వేసాను, కొంచెం మల్చింగ్ లాగా ఉంటుందని. ఆ రోజు దీంట్లోకి కొంచెం అది కిచెన్ వేస్ట్ నీళ్ళు అట్ట పైన పోసాను. దీనికి ఇంకా చాలలేదు, మళ్ళీ ఇవ్వాలి. వీటికైతే వేసాను కదా ఆ రోజు. కొద్దిగా ఆవు పేడ, కిచెన్ వేస్ట్ తొక్కలు అయ్యి. ఇందులోనేమో బెండ మొక్కలు పెట్టాను, బెండ విత్తనాలు వేసాను కదా ఆ రోజు షార్ట్లో చూపించా. అయితే అవి ఏమీ రాలా, ఒక్క మొక్క వచ్చింది. మొన్న 3 రోజులు నీళ్ళు పోయింది. చూడండి కిచెన్ వేస్ట్ తొక్కులు ఎక్కువ వేసాయి ఈ కుండీలలో, ఈ రెండిట్లో. అయితే ఎంత మంచిగా కంపోస్ట్ అయిపోయిందో చూడండి. అట్లా మనం ఒక కుండీలో ఎక్కడో చోట మొక్కకి అవసరం అనుకున్న దగ్గర వేస్తూ ఉంటాను. అదే మంచిగా మనకి కంపోస్ట్ లాగా అయిపోయిద్ది. ఇక నుంచి మనం రోజువారీగా నేను నీళ్ళు ఇచ్చుకుంటూ చేయాలి. చూడండి ఇక్కడ వానపాములు చూసారా, మనం వేసిన కిచెన్ వేస్ట్ తింటూ ఎంత బాగా వస్తున్నాయో. మంచిగా అయిపోయిందండి, అసలు ఎక్కడ మీకు ఒక తుక్కు లేదు చూసారా. ఇది పేడ ఎరువు వేసాం కదా. ఇంకా దీంట్లో మళ్ళీ పెడతా విత్తనాలు లేదన్నా. ఒక మిరపకాయ ఇక్కడ పడి ఉంది, కిచెన్ వేస్ట్ లేదేమో. విత్తనాలు వేసా, ఇక్కడ మొలుస్తాయి ఇప్పుడు. ఇంకా వంగ మొక్కలు అవి తెచ్చిపెట్టుకోవాలి, మిరప మొక్కలు, వంగ మొక్కలు. ఇది కూడా తవ్వాలి. కొంచెం దీంట్లో వేసాను కదా, ఇదిగండి ఇట్టా మొలిసినాయి. ఈ తోటకూర ఇవన్నీ పీకేస్తాను, మనకి ఇవన్నీ అనవసరం. గోంగూర వస్తుంది అక్కడక్కడ, అవి ఉంచుతాను. మిగతా చోట తవ్వుకొని ఏదన్నా పెట్టుకోవాలి. ఇదిగండి అన్నీ తీసేసి తవ్వాలి. ఇది ఒక్కరవ మనకు తెలిసిద్ది, మట్టి గట్టిగా అయిపోతుంది. దీన్ని కూడా తవ్వి ఇలాగే కిచెన్ వేస్ట్, వరిపొట్టు, కొంచెం ఆ పేడెరువు దీనికి కూడా వేస్తే మంచిగా వస్తుంది. ఇదిగండి గోంగూర మొక్క, ఇదిగండి ఇక్కడ గోంగూర మొక్కలు ఇదిగండి ఇట్లా. ఇందులో ఆ రోజు చిలకడ దుంప మొక్కలు
గడ్డలు తీసినాక మళ్ళీ అదే తుక్కు చెట్లుని పెట్టాను కదా, మంచిగా వస్తుంది. గడ్డి చూడండి ఎట్టు వస్తుందో, ఇదంతా పీకేయాలి. దీనికి కూడా అప్పుడు కొంచెమే ఇచ్చాను కిచెన్ వేస్ట్. ఇదంతా చూడండి, ఇట్లాంటివి చాలా పనులు చేసుకోవాలి. అదేంటి అక్కడ గడ్డి పీకేసా కుండీలలో, ఇదంతా తీసేస్తున్నా. ఇది మళ్ళీ నేను గడ్డి ఒక్కటి బయట పడేస్తానండి. ఇలాంటి ఆకులు కంపోస్ట్లో అదల్లా డ్రమ్లో వేస్తాను. ఇక్కడైనా ఇట్లా వేసేస్తే వదిలేస్తే మట్టికి మంచిగా ఉంటుంది. ఇదిగండి మంచిగా తయారైంది. దీంట్లో కూడా అప్పుడు కొద్దిగా వేసాను కదా, ఇదిగండి సపోటా విత్తనం ఇట్లాగా. ఇంకా దీనికి ఏదన్నా ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవాలి. కంపోస్టు మనం ఇట్లాగా తయారు చేసుకోవచ్చండి. కిచెన్ వేస్ట్ కంపోస్టు ప్రత్యేకంగా చేయాల్సిన పని లేదు. రాళ్ళు అది అట్లా అయింది. ఇదిగండి ఇక్కడ చూడండి, ఈ టబ్ ఇక్కడ అక్కడ ఇవన్నీ పెట్టాను కదా అప్పుడు. ఆ రోజు కిచెన్ వేస్ట్ తుక్కు, వరిపొట్టు, ఆవు పేడ వేసాను కదా. ఇందులో విత్తనాలు అయితే నేనేమి వేయలేదు. ఇవన్నీ కూడా మనకి ఆ కిచెన్ వేస్ట్ తుక్కులో వచ్చినాయి కర్బూజా విత్తనాలు. చూడండి అసలు ఎంత బాగా రెడీ అయిందండి. మట్టి గుల్లబారినట్టు. వరిపొట్టు వేసాం కదా, కోకోపీట్ బదులు వరిపొట్టు. చూడండి ఇవన్నీ ఇట్లా తీసి అవతలల్లా కుండీలు వేస్తాం. ఇది కూడా మనకి మట్టిని గుల్లబార్చిద్ది. ఇవన్నీ మైక్రో గ్రీన్స్ లెక్కేనండి. ఈ దోస విత్తనాలు పడిమూల్సినవి కూడా మనకి మైక్రో గ్రీన్స్ లెక్క. ఇది మట్టికి మంచిగా బలాన్ని చేకూరుస్తుంది. ఇక్కడ చూడండి టమాటా మొక్క కూడా మొలిసింది. ఇక్కడ ఎక్కడన్నా నాటేస్తా. ఇదండి అక్కడక్కడ ఉన్నాయి ఇట్ట చిన్న మొక్కలు, వాటర్ ఇస్తాను దీనికి. ఇది అసలు ఎంత బాగా రెడీ అయిందో చూడండి మీరే. ఇదిగండి మిరపకాయ, పొడవు మిరపకాయ. ఈ విత్తనాలు కూడా ఇక్కడ వేసేస్తా. దీంట్లో వేసాను కదా. ఇట్లా కొన్ని పనులు చేసుకుంటున్నా. బెండ విత్తనాలు పెట్టాను కదా, రాలా, మళ్ళీ పెడతా. ఇదిగండి ఇట్లాగా మనము ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్ని మంచిగా ఉపయోగించుకోవాలి. ఇదిగండి చూసారా వానపాము, ఇదిగండి కదిలిస్తే అడుగు నుంచి వస్తున్నాయి పైకి. మంచిగా తయారైపోయిందండి. అసలు ఎక్కడ మీకు ఒక్క తుక్కు కూడా లేదు. ఇదిగండి ఈ దోసది పైన పడింది, మట్టిలో పడింది అయితే త్వరగా చీకిపోద్ది. పైన పడేసరికి ఎండిపోయి అట్లా వచ్చింది. ఇదిగండి అప్పుడు మనం వేసిన తుక్కు అనేది ఈ విధంగా కంపోస్ట్ అయిపోయింది. ఇది చూడండి అబ్బా, పొన్నగంటాకు తెగ వస్తుంది. ఇంకా సీడ్స్ పెట్టుకోవటం కూడా ఒక వీడియో చూపిస్తా. మీరు పెట్టారా అండి చెప్పండి, సీడ్స్ పెట్టారా లేదా? మాకైతే ఒంగోలులో ఎండలు విపరీతంగా ఉన్నాయి కాబట్టి నేను ఇంకా పెట్టలేదు. చూడండి మనం మట్టి కింద తిరగబోయకుండానే నేను పైన కదిలిచ్చి ఇట్లా వేసా. కిచెన్ వేస్ట్లో మిరపకాయలు ఇవి కూడా అట్టేసాను. నేను అవి కటింగ్లన్నీ మళ్ళీ చూపిస్తా. ఇది వీడియో లెంగ్త్ అవుతుంది. నేను అవి చేసుకుంటా. మీకు చూపించాను కదా కొన్ని పనులు ఇప్పుడు ఏమేం చేశాను. మా తోట అసలు ఎలా ఉందో మీకు చూపిద్దామని ఈ వీడియో చేశాను. సమ్మరు పోయిందని అనుకుంటున్నా. ఇక మాకైతే వర్షాలు లేవండి. వర్షాలు లేకే నాకు భయం వేస్తుంది విత్తనాలు పెట్టాలంటే ఎట్లాగా అని. ఇదిగండి మంచిది, అసలు ఎంత బాగా రెడీ అయిందో చూడండి మట్టి. ఇది ఇంకా దీంట్లో మనం పెట్టుకోవచ్చు విత్తనాలు ఏదైనా. అసలు ఎంత బాగుందో ఇట్లా పట్టుకుంటుంటే. మట్టిన ముట్టిన చేతులు అదృష్టం అంటారు. ఎందుకంటే రైతులు అనేది ఆ మట్టిలోనే కదా పంటలు పండించి పొలాల్లో. మనం కూడా ఇప్పుడు అంతే చేసుకుంటున్నాం కదా పొలాల్లో. ఇది ఇంక ఈ మట్టికి నేను విత్తనాలు పెట్టుకుంటా. చూడండి ఎంత బాగుందో, అసలు భలే ఉంది నిజంగా. ఈ మట్టి తాకుతుంటే ఆ ఫీలింగే వేరండి చేతులకి. మట్టి పట్టుకొని నిజం బా
మీరు ఎట్లా ఫీల్ అవుతారో కానీ నాకైతే పొలంలో చేస్తున్నట్టు ఉంటుంది. మనం మట్టి కదిలిచ్చినప్పుడు. ఇక్కడ ఇంకొక 2 బెండకాయలు ఉన్నాయి. నాకు అటు పక్క కోసాను కదా. ఇవి ఒక్కోసారి కనపడవు, ముదిరిపోతాయి. ఇదిగండి ముదిరి ఎండిపోయింది. విత్తనాలకు తీసుకుంటాం. ఇప్పుడు నేను మా తోట అంతా ఒకసారి చూపించాను మీకు. సమ్మర్ అయిపోయేటప్పటికి ఎలా ఉందో చూడండి. ఇకనేమన్నా చల్లబడిద్దేమో, కొన్ని కటింగ్లు చేసుకోవాలి అవన్నీ. ఇదిగండి ఇక్కడ గోరుచిక్కుడు కూడా ఎట్లా అయిపోయిందో చూసారా. ఈ 2 మొక్కలు పాడైపోయినాయి. నీళ్లు పోస్తున్నాలే, మొన్న అప్పుడు ఒక 3 రోజులు పోయలేదు కానీ ఇది కూడా పూలు వచ్చి అయిపోయింది, పింక్ కలరు. ఇవన్నీ కూడా తీసేయాలి, కొన్ని పనులు చేసుకోవాలి. ఓకే అండి, ఈ వీడియో మీకు మా మొక్కలన్నీ చూపిద్దామని చెప్పి ఒకసారి చేస్తున్నాను. చూడండి మా మొక్కలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇవ్వండి అవన్నీ ఎత్తు పెరిగినాయి అమ్మ, కటింగ్లు చేయరా అని అడిగారు. కొన్ని చేస్తాను, కొన్ని చేయనండి. సీతాఫలాలు అయితే ఆకులు తీసేద్దాం అనుకుంటున్నా. ఇవ్వండి కటింగ్లు చేయకూడదు. ఇప్పుడు ఇట్లా మొగ్గలు ఉన్నాయి చూసారా, ఇప్పుడు కటింగ్ చేయకూడదండి. ఏదన్నా ఇట్లా పండిపోయి ఎండిపోయిన ఆకులు ఉంటే తీసేస్తాను ఇట్లాగా, అంతే. ఇవన్నీ మొగ్గల మీద ఉన్నాయి, అందుకని అన్నీ కదిలియకూడదు ఇప్పుడు. ఇంక మనం లిక్విడ్స్, నేను పాపం వీటికి పోషకాలు కూడా అందించలేదు. లిక్విడ్ ఇస్తానండి, కిచెన్ వేస్ట్ ఉంది తీసుకొచ్చి పోస్తా. ఓకే అండి, మా మొక్కలు ఎలా ఉన్నాయి, మా వీడియో ఎలా ఉంది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ బీర పొట్ల ఇలా అల్లుకుంటుందండి. మొన్న అయితే అసలు చనిపోయింది అనుకున్నా ఈ బీర చెట్టు, మళ్ళీ కొంచెం తట్టుకుంది. ఏంటంటే పసిపిల్లల్లాగా చూసుకోవాలండి మొక్కలను అయితే, అట్లా చేస్తేనే మంచిగా వస్తుంది. ఇదండి చిక్కుడు విత్తనాలు పెట్టాను అన్నాను. ఇక్కడ బెండ మొక్క ఒకటి, ఇక్కడ ఒకటి పాత అంతకు ముందులో వేసినాయి. ఇదిగండి ఇక్కడ ఒకటి ఉంది, ఇవి పెరుగుతున్నాయి. ఈ చిక్కుడు ఇట్లా అల్లేస్తున్నా. ఇదిగండి ఇక్కడ తిప్పే ఇట్లాగా, దీనికి వస్తే ఇటు తిప్పుదాంలేని. ఇదిగండి ఒక బెండ మొక్క, ఇక్కడ 2 చిక్కుళ్ళు, ఇది ఒక బెండ మొక్క, ఏమో బీరతీగలు. ఇదంతా గట్టిగా అయిపోయింది, నీళ్ళు ఇస్తే మళ్ళీ మెత్తబడిద్ది. ఓకే అండి, చూడండి ఇది కూడా అలసంద చెట్టు ఉందండి. ఇది బీన్స్ అని చెప్పాను కానీ కాదు, అలసంద. ఇక్కడ ఒక బెండ మొక్క పెరుగుతుంది, దీన్ని కూడా అల్లించాలి. ఈ తీగని. ఇదిగండి బెండ మొక్క, అక్కడొకటి వేసానప్పుడు ఇంకా అయ్యే వస్తున్నాయి. ఓకే అండి, సూర్యభగవాన్ పైకి వచ్చాడు, కొన్ని పనులు చేసుకున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటానండి.